మాధు మాధు ఏమైంది? అమ్మా ప్లీజ్ మధు ఇంట్లో వాళ్ళ ముందు సీన్ క్రియేట్ చేయకు. రిక్వెస్ట్ చేస్తున్నాను నిన్ను, ఒక్కసారి క్షమించు నన్ను. నేను చెప్తున్నాను కదా అంతా చక్కబడుతుందని. మధు వెళ్ళండి వెళ్ళండి. మధు మేడం ఎంత కోపం! ఎవరు మధ్యలో మాట్లాడొద్దు, అర్థమైందా? అనయ్య వదినప్పుడు చాలా కోపంగా ఉంది. నువ్వు ప్లీజ్ నా గదిలోకి పద ప్లీజ్. పద. మధు కొంచెం సంభాళించుకోమ్మా, అన్ని విషయాలు చక్కబడతాయి. నాన్న మీరు నాతో రండి. ప్రతాప్, మీరు నాకు అన్యాయం చేసేశారు. నా ప్రేమకు బదులుగా ఇదా మీరు నాకు ఇచ్చింది. ఎంత పెద్ద మోసం చేశారు ప్రతాప్, ఇంత పెద్ద మోసం ఎందుకు చేశారు నాకు ప్రతాప్? పదండి. సంతోషి, సంతోషి, తను ఇంకా వదిన గదిలోనే ఉన్నట్టుంది. అక్కడి నుంచి రాలేదనుకుంటా. సంతోషి, నేను ఎంతో భయపడ్డాను. సింధూరితో నా పెళ్లి ముమ్మడికి ఒక పీడ కలలా అనిపించింది. తనే నా వెంట పడింది, నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది, అలాగే నా జీవితంలోకి బలవంతంగా రావాలనుకుంది. కానీ నేను మాత్రం ఇక్కడ నా జీవితాన్ని కాపాడుకోవాలనుకున్నాను. నీ జీవితం మీ దగ్గరికి తిరిగి వచ్చేసింది. ఇక మీదట ఎప్పుడూ మిమ్మల్ని వదిలి వెళ్ళదు. మధు, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ధైర్య సంతోషి కలిసి నీకోసం రాత్రంతా వెతకని చోట్లేదు. అయినా ఇతన్ని ఎందుకు తీసుకొచ్చావు నువ్వు? ఏదో అన్నట్టున్నారు. బాబు, నువ్వు వీళ్ళ మాటలు అస్సలు పట్టించుకోవద్దు. పుష్ప, రంగన్న, కొంచెం ఇలా రండి. అమ్మగారు, ఈ సామాన్లన్నీ తీసుకెళ్లి పైన గదిలో పెట్టించు. అలాగే ఆ గదిని మొత్తం శుభ్రం చేయించు. ఈ రోజు నుండి మీ చిన్నబాబు గారు ఇక్కడే ఉంటారు. అరే, అలా చూస్తున్నావెందుకు? ఇప్పటి నుంచి ఇతను మీ చిన్నబాబు గారు. వెళ్ళు, త్వరగా సామాన్లు పైన పెట్టు. అలాగే అమ్మగారు.
బాబు, నువ్వు బాగా అలసిపోయి ఉంటావు. నీ గదిని శుభ్రం చేసేంత వరకు నువ్వు నా గదిలో విశ్రాంతి తీసుకో. రా. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు. నేనిప్పుడే మీ నాన్నతో మాట్లాడతాను. ఆయన వెళ్ళి మధుకి నచ్చచెప్పమంటాను. ఇప్పుడు ఈ అంకుర్ మధు మేడంతో కలిసి మళ్ళీ ఏం కొత్త ఎత్తులు వేస్తున్నాడు? ఈ ప్రేమ ప్రతాప్ కారణంగా ఉంది. ఈయన నా ప్రతి చిన్న చిన్న అవసరాలను కూడా చూసుకుంటూ ఉంటారు. నాకెప్పుడు ఏ లోటు తెలియకుండా చేస్తారు. మధు, ఎక్కడికి వెళ్ళిపోయావు మధు? ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. రాత్రి అంతా నిద్రపోలేదు. చూడు నువ్వే నేను ఎలా అయిపోయానో చూడు. చూడు మధు, వదిలేసే. నన్ను క్షమించావు కదా. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మధు. ఇది ఇది ఈ జరిగిందంతా కూడా ఆ దుర్మార్గుడు అంకుర్ గడి వల్ల జరిగింది. వాడు నా జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. చూడు మధు, నన్ను క్షమించు. నన్ను నువ్వు క్షమించావంటే కనుక ఇక మనం ఒక కొత్త జీవితాన్ని ఆరంభించవచ్చు. నీకు నేను మాటిస్తున్నాను, ఇంకా ఎప్పటికీ నిన్ను బాధ పెట్టను. కానీ మీరు నన్ను బాధ పెట్టేశారు కదా ప్రతాప్. దాని సంగతి ఏంటి? అయినా ఏమన్నారు మీరు? అంకుర్ దుర్మార్గుడా? కానీ అతను భూమి మీదకి రావడానికి కారణం మీరే కదా. మీ గతం తాలూకా నీలి నీడలో మన వర్తమానంలోకొచ్చి నిలిచాయి. మీరు వాటి నుండి ఎలా తప్పించుకోగలరు ప్రతాప్? అరే మధు, ఏంటిదంతా? నాకేమీ అర్థం కావడం లేదు. మీ సుపుత్రుడు చేసిన పొరపాటుని నేను సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాను మావయ్య. ఈయన చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయవలసింది నేనే కదా. నేను నిన్ను వదలరా అంకుర్. నువ్వు చాలా తప్పు చేశావు. Watch this show live on Ditto TV.